2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. చాలా మంది సేవింగ్స్ చేసుకొని అంటే వాళ్ళకు వచ్చిన జీతంలో ఎంతో కొంతగా పెట్టుబడి రకంగా పెట్టేసుకొని వాళ్ళకు నచ్చిన కోరిక ఏదైతే ఉంటుందో అది ఇల్లైనా కావచ్చు, కార్ అయినా, బండి అయినా అలా ఆలోచిస్తూ ఉంటారు. కొంచెం పొదుపు చేసుకొని ఇది కొనుక్కోవాలి, కొంచెం పొదుపు చేసుకొని బంగారాన్ని కొనుక్కోవాలని మహిళలు ఆలోచిస్తూ ఉంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ ప్రకారంగా ఎక్కువగా జెంట్స్ ఆలోచిస్తూ ఉంటారు. మరి అలా ఎవరైనా కూడా చాలా చిన్న మోతాదుతో నేను పెట్టుబడి పెట్టుకి ఇది కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి ఎంత పెట్టుబడి పెడితే ఏమేమి కొనుక్కునే అవకాశాలు ఉంటాయంటారు? 1 లీటర్ పెట్రోల్ డబ్బులు పెడితే చాలు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. మనం ఒక 20 నుంచి 30 సంవత్సరాల ముందు విషయం చూసుకుంటే నేను యాక్చువల్గా ఒక 50 years ముందు ఎంత ఉండేది పెట్రోల్ ప్రైస్ అని చెప్పి చెక్ చేశా. మీరు గూగుల్లో కూడా చెక్ చేయొచ్చు. 80 పైసలు ఉండేదండి లీటర్ 50 years బ్యాక్. కానీ అది చాలా పాత విషయము. సో కాబట్టి ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఆర్ మిడిల్ ఏజ్ వాళ్ళందరికీ కూడా ఇది ఒక చార్ట్ చూపిస్తే వాళ్ళకి ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. 2004, మనం ఇప్పుడు 2025లో ఉన్నాము. 2004లో ఇది గ్రీన్ కలర్లో ఏదైతే ఉందో గీత ఇది పెట్రోల్ అనమాట. అండ్ కింద మీరు చూసుకుంటే ఇది బ్లూ కలర్లో డీజిల్. సో ఎక్కువ మంది 2-wheeler వాడేవాళ్ళు ఆర్ కార్ వాడేవాళ్ళు పెట్రోల్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు కాబట్టి ₹36.49 ఉండింది మీకు 2004లో జనవరి నెలలో. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ రోజున దాదాపు ₹109 దరిదాపుల్లో ఉంది మీకు పెట్రోల్ ప్రైసెస్ కరెంట్ మార్కెట్లో. ఓకేనా, ఇప్పుడు మనం ఆగస్ట్ నెలలో ఉన్నాము 2025. సో ఈ సంవత్సరంలో చూసుకుంటే మీరు గత ఆల్మోస్ట్ అబౌట్ 21 yearsలో చూసుకుంటే మనం ఏదన్నా 3 ఆస్తులు పెంచుకున్నామా? యాజ్ అ మిడిల్ క్లాస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు మన ప్రతి ఆఫీస్లో పనిచేసే ఉద్యోగి కానివ్వండి ఆర్ బిజినెస్ మెనే కానివ్వండి, బిజినెస్ ఉమెన్ కూడా కావచ్చు, వీళ్ళందరూ కూడా వ్యవసాయం చేసే వాళ్ళు మన రైతన్నలతో పాటు అందరూ కూడా బండ్లు వాడుతున్నారు. పెట్రోల్ ఖచ్చితంగా డైలీ 1 లీటర్ అయితే ఈజీగా వాడతారు. సో ₹109 అంటే కూడా దాదాపు మీరు నెలకు కనీసం ఒక ₹3,300 ఓన్లీ పెట్రోల్గా ఖర్చు పెడుతున్నారు. సంవత్సరానికి చూసుకుంటే దాదాపు ఒక ₹40,000 ఎవ్రీ ఇయర్ మీరు ఖచ్చితంగా పెట్రోల్ కోసం వాడాల్సిందే, ఒకవేళ డైలీ మీరు 2-wheeler వాడుతున్నారంటే. ఇక కార్ విషయానికి వస్తే మాత్రం నెలకు మీకు దాదాపు 10 నుంచి 15,000 కూడా అవుతుంది. అది పక్కన పెడదాం. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది మాసెస్. ఎవరైతే కొన్ని కోట్ల మంది జనాభా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరము ఆస్తి మాత్రం గత 20 ఏళ్లలో మీరు 3 పెంచుకోలేకపోయినా కనీసం మీరు 3 ఖర్చులు మాత్రం చేస్తున్నారు. ఎలా చెప్తున్నారు ఆ మాట చూడండి. ఇక్కడ ₹36.49 ఉన్న పెట్రోల్ ధర 2004లో, ఇది మన చార్ట్ మాత్రం 2014 వరకే చూపిస్తుంది. ఇక్కడ ₹73.70. కానీ 2025లో ఇప్పుడు మనందరికీ తెలుసు ₹109 పెట్రోల్ ధర ఉంది కాబట్టి సో 36 × 3 చేసుకుంటే మీరు 3 times మీకు పెట్రోల్ ధర పెరిగింది, అంటే 3 పెరిగింది. కానీ మన ఆస్తులు ఏమైనా పెరిగాయంటారా 20 సంవత్సరాల్లో? 3 అసలు ఉన్న ఆస్తి కూడా ఎక్కడ మనం తాకట్టు పెట్టుకో పరిస్థితి వస్తుందనే భయంతో మనం బ్రతకాల్సి వస్తుంది ఈ రోజుల్లో. అసలు ఆస్తి లేని వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకైతే అసలు ఏం లేదు. ఉన్నది మన ఆస్తి ఉందంటే కాసంత 1 తులం బంగారం ఉండొచ్చు, లేదంటే ఒక బైక్ ఉండొచ్చు విచ్ గెట్స్ డెప్రిషియేటెడ్. అంటే మీరు ₹1,00,000 బైక్ కొన్నారనుకోండి, అది ప్రతి సంవత్సరం మీకు 5 నుంచి 10% వరకు దాని వాల్యూ అనేది పడిపోతూ ఉంటుంది. సో అలాంటి డెప్రిషియేట్ చేసే యాజెట్ మాత్రమే మీ దగ్గర ఆస్తి రూపంలో ఉండొచ్చేమో కానీ నిజంగా చెప్పాలి అంటే 3 పెట్రోల్ని మీరు మాత్రం తట్టుకోలేకపోతారు. నేనేమంటానంటే మీరు సమ్వేర్ బిట్వీన్ ది ఏజ్ ఆఫ్ 25 or 30 years ఏజ్ ఉన్నారా ఆర్ 35 ఏజ్లో ఉన్నారా, బిలో 40 ఏజ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఐడియా ఇస్తున్నాను. మీరు రోజుకి ₹109 పెట్రోల్తో మీరు ఎలాగైతే మీరు బీదవాళ్ళు అవుతున్నారు ప్రతి సంవత్సరానికి, ఎందుకంటే ఆస్తి మాత్రం రావట్లా, కానీ జస్ట్ అదే ₹109 మీరు నెలకొకసారి పెట్టుబడిగా పెట్టండి. జస్ట్ ₹109 per month మీరు పెట్టండి. మీరు దాన్ని 50%తో ప్రతి సంవత్సరం ఒకసారి మీరు పెంచుకుంటూ వెళ్ళండి. ఒక 30 years మీరు వెయిట్ చేశారనుకోండి, మీకు ఎంత లాభం వస్తుంది ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో మీకు చూపిస్తా. ఇక్కడ చూసుకుంటే ₹109 ఈజ్ యువర్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ శిరీష. మీరు డైలీ మాత్రం 109 మీరు పెట్రోల్కి పెట్టచ్చు. అది నేను ఖచ్చితంగా పెట్టాలి, లేకపోతే నేను ఆఫీస్కి వెళ్ళకపోతే నాకు జీతం రాదు, ఇల్లు ఎలా గడవాలి. సో కాబట్టి మీరు పెడతారు. కానీ మీరు భవిష్యత్తు గురించి ఆలోచించారో లేదో నాకు తెలియదు, కానీ నిజంగా ఈ ₹109 32వ రోజు, ప్రతి నెలలో 31 రోజులు ఉండకపోవచ్చు, 30 రోజులే ఉండొచ్చు.
బట్ 30 or 31 డేస్ ఉన్న మంత్స్ 12 ఉన్నాయి మీకు. సో ఇక్కడ నుంచి మనం చూసుకుంటే 32వ రోజు కూడా ఉందని చెప్పేసి మీరు మైండ్లో ఫిక్స్ అయ్యేసి ఒక 109 రూపాయలు ఎక్స్ట్రాగా మీరు పెట్టుబడి పెట్టండి. మీకు ఒక 30 సంవత్సరాల తర్వాత విత్ నార్మల్ రిటర్న్ చెప్తున్నాను శిరీష. ఐఎమ్ నాట్ ఈవెన్ సేయింగ్ 18%, 36% రిటర్న్స్ కూడా కాదు. 12% ప్రకారంగా చూసుకుంటే మీకు మొత్తానికి దొరికేది 84 crores 76 lakhs అక్షరాల ఆఫ్టర్ 30 years. సో ఇలాంటి కైండ్ ఆఫ్ మీరు ఎన్రిచింగ్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ మీకు కావాలి అనుకుంటే మ్యూచువల్ ఫండ్లో ఏ సెక్టర్ని మనం ప్రిఫర్ చేస్తే ఎక్కడ మనం పెట్టుబడి పెడితే అది అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది, అప్పుడు మనకు అలాంటి రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు ఇంకో విషయం చూపిస్తా. 12% ప్రకారంగా మీకు 85 crores దరిదాపుల్లో వచ్చింది. ఇప్పుడు ఒకవేళ దీన్నే మనము 36%గా ప్రకారంగా చూసుకుంటే మీకు 30 సంవత్సరాల తర్వాత 241 కోట్లు. కెన్ జస్ట్ ఇమాజిన్. సో ఎక్కడ 12%, ఎక్కడ 36%? ఎందుకంటే పెట్రోల్ అయితే మీకు 3 పెరిగిందండి 20 సంవత్సరాల్లో, 25 సంవత్సరాలు. 30 సంవత్సరాల్లో మీ రిటర్న్ కూడా ఒకవేళ 12 into 3 చేసుకుంటే 36% అవుతుంది కాబట్టి, సో 3 ఒకవేళ మనకు రిటర్న్స్ వస్తే 241 కోట్లు అక్షరాలు మీకు వస్తాయి. అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ డజంట్ గో హయ్యర్, కనీసం 12% అనుకుందాము, 85 కోట్లు ఎటు పోవు. అది మినిమం రిటర్న్ లాంటిది యూ కెన్ ఎక్స్పెక్ట్. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మీరు నేర్చుకోవాలి. సో దట్ జస్ట్ 109 పెట్టేసి మనం ఎక్స్ట్రా 1 లీటర్ పెట్రోల్ డబ్బులు ప్రతి నెల మనం వదులుకుంటే పెట్టుబడి రూపంలో ఖచ్చితంగా ఇలాంటి కైండ్ ఆఫ్ డబ్బులు మీరు ఎర్న్ చేయొచ్చు. అండ్ దీనికోసం నేను చాలా కైండ్ ఆఫ్ మాస్టర్ క్లాసెస్ ఇంతకుముందు తీసుకున్నాను, బట్ ఈసారి ఒక స్పెషల్ మాస్టర్ క్లాస్ ఉండబోతుంది. దానికోసం రిజిస్టర్ చేసుకోండి ఈ రోజే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.